నేను మీ ఆదర్శ రైతుని. మీకు అందుబాటులో ఉండే రైతుని. ఎనర్జీ అయితే చెట్లు ప్లాంట్ గ్రోత్ ప్రమోటర్ చెట్లకి. ఫ్లవర్ ప్లస్ అనేది పూత బాగా వచ్చేటికైతే ఫ్లవర్ ప్లస్ అయితే వాడండి. ఇంకైతే ఈరోజు మనం డిస్కస్ చేసేది టమోటాలు వర్షం పడిన తర్వాత మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమనేటివి చూద్దాము. మనకు వర్షం పడిన తర్వాత అయితే నిన్నైతే వర్షం పడింది. ఈరోజు అయితే మనం 100% అనేది టమోటాకైతే స్ప్రే చేయాలి. ఎందుకు అంటే నల్ల మచ్చ అనేది 100% వచ్చేస్తుంది కాబట్టి మనం ముందుగానే వర్షం పడిన స్టాప్ అయిన వెంటనే స్ప్రే చేయాలి. మనకు ఇప్పుడు చలికాలం కాబట్టి మంచు అనేది పడుతుంది. మంచు అనేది ఆరినాక స్ప్రే అనేది చేయాలి. ఇక్కడ వర్షం పడిన తర్వాత చెట్లు కూడా అనేది హై స్పీడ్‌తో పెరుగుతాయి. రోజు వర్షం పడిందనుకో పైన కొంచెం లేత ఆకుపచ్చ కలర్ ఉంటుంది. అంతా గ్రోయింగ్ ఉండేది. ఇంకా ఎక్కువ ఉండిందనుకో అది యెల్లో కలర్ ఎక్కువ ఉండిందనుకో ఇంకా డెఫిషియన్సీ ఉంటుంది. మైక్రో న్యూట్రియన్స్ అయితే వదలండి. మెయిన్ చేయాల్సింది వర్షం పడిన తర్వాత ఆకు మీద తేమ లేకుండా ఉన్నప్పుడైతే మనం స్ప్రే చేయాలి. నిన్న 3 రోజుల నుంచి వర్షం పడుతుంది. ఇప్పుడు లైట్‌గా ఎండ కాస్తుంది కాబట్టి ఇప్పుడైతే స్ప్రే చేసుకోవచ్చు. ఆకు మీద తేమ లేనప్పుడు మాత్రమే. ఎందుకు అన్ని సార్లు చెప్తున్నా మీరు ఇష్టం వచ్చినప్పుడు కొట్టాలంటే మందు అనేది పనిచేయదు. తర్వాత ఏం చేయాలంటే హీట్‌కి కొంచెం సల్ఫర్ అయితే వదలండి లైట్‌గా. సల్ఫర్ అయితే వదులుకోవచ్చు. వర్షం పడుతుంది కాబట్టి సల్ఫర్ ఎంతసేపు వదులుతారంటే అది సల్ఫర్ ఎంతసేపు అయితే డ్రిప్‌లో వదులుతారో అంతసేపు మాత్రమే వాటర్ వేయండి. ఎక్కువ అయితే వాటర్ వేయద్దండి. ఎక్కువ వాటర్ వేసినారనుకోండి ఆల్రెడీ తేమ ఎక్కువ ఉంది వర్షం పడి మళ్ళా చెట్టు అనేది ఎఫెక్ట్ పడుతుంది. ఈ సల్ఫర్ వల్ల కొంచెం హీట్ అయితే వస్తుంది. ఇకైతే మన టమాటా చెట్లు పురుగు కూడా కట్టాలి. పురుగు కూడా కట్టించుక వర్షం పడినప్పుడు ఏమైందంటే కొమ్మలు అనేవి పక్కకు వచ్చేస్తాయి. కాబట్టి మీరు కూడా అయితే ఇట్లా సాల్లో టమాటా పూరి అయితే కట్టించేసేయాలి. ఈరోజు కాకపోయినా 2 రోజుల్లో అయితే కట్టించుకోండి. ఎందుకంటే మళ్ళీ వర్షం పడిందనుకో 2 డేస్ తర్వాత మళ్ళీ ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి మ్యాక్సిమం అయితే ఈ పొద్దు కట్టండి. లేకపోతే 2 డేస్‌లో ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడంటే కుదరదు కాబట్టి స్ప్రేయింగ్ అయితే చేసుకునేసేయండి. 100% అనేది మనం అనేది స్ప్రేయింగ్ చేయాలి. స్ప్రేయింగ్ చేయకపోతే ఎఫెక్ట్ అనేది పడుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు పూత అనేది ఫ్లవర్ ప్లస్ మనం మొన్న స్ప్రే చేసాము. సిమ్రోసు, అమిస్టర్ టాప్, ఫ్లవర్ ప్లస్ అనేది చూసుకోవచ్చు. పూత అనేది ఏ విధంగా ఉందో మనకు ఆల్రెడీ 60 డేస్ అయిపోయింది కాబట్టి శాంపుల్ కూడా పడతాయి. ఆడొక్కేమో అయినాయి. అవైతే అప్డేట్ ఇస్తాను. 50 డేస్ అప్పుడు కూడా అయితే స్ప్రే చేశాను. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. నేనైతే మీకైతే అప్డేట్ అనేది ఇస్తాను. ఎట్లా తిరిగి మీరు ఫోకస్ చేయాల్సిందంతా పూత మీద చెట్టు బాగుండేట్టుగా చూడండి. వర్షం పడిన వెంటనే స్ప్రేయింగ్ అయితే చేసేయాలి 100%. మచ్చకు గెజ్జికి ప్లాంటోమైసిన్ కానీ కసిగోమైసిన్, M45 ఆక్రోబ్యాట్ ఇలా మీకు ఏవైతే కన్వీనియంట్‌గా ఉంటాయో దానిలతో అయితే స్ప్రే చేసుకోండి. మిషన్ పంపుతో అయితే చేయండి. బ్యాటరీ పంపుతో వద్దు. పెట్రోల్ పంపుతో అయితే స్ప్రే చేయండి. గావి అనేది ఎక్కువ పడుతుంది. థ్యాంక్ యూ.